అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేటలో ఉన్నామన్నమాట. సో ఇక్కడ నాకు వచ్చి వీడియో తీస్తుంటే ఏదో గణేష్ల దగ్గరికి వచ్చినట్లు లేదు, ఒక పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో గుహల మధ్యలో ఉండి వీడియో తీస్తున్నట్ల ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. చూసిరు కదా ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయో. సో ఈ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు కదా. శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ధూల్పేట అన్నమాట. మన బాలాపూర్ మోడల్ గణేశుడు కూడా ఇక్కడే ఉంటాడన్నమాట. సో ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గణేష్ల వర్క్ ఎంతవరకు జరిగింది, అప్డేట్ ఏముంది అసలు అని చూపించడానికి అయితే మేము ముందుకు రావడం జరిగిందన్నమాట. సో అప్పటివరకు అయితే వినయ్ కన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో వినయ్ కన్న ఉంటుంది, అది ఫాలో కొట్టేసాను అనమాట. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయో. అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదన్నమాట. అసలు గణేష్లను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అసలు వినాయక చవితి మొత్తం ఒక 80 రోజుల ముందే వచ్చిందన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అసలు చూడండి, ఇది తొండం కూడా అందుతలేదు నాకు ఈ బొజ్జ. అసలు చూడండి, అసలు నా దిష్టే తలిగేస్తున్నది అనిపిస్తుంది నాకైతే. ఒక్కసారి మీకు హాలిడే ఉంటే మాత్రం ఒక్కసారి ధూల్పేటకి వచ్చి విజిట్ చేయండి. సో స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు అయితే చూపిస్తాను. సో మొత్తం లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో మీకు తెలిసిందే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్ అయితే ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ డౌన్లో అయితే ఉంటుంది అనేసి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మినీ బాలాపూర్ మోడల్ గణేశుడు అయితే ఇక్కడ మనకి భక్తులకు చూపించడానికి అయితే ఇక్కడ శాంపుల్గా అయితే పెట్టిరన్నమాట. సో పైన కూడా చూసుకుంటే మనకి పర్వతం ఈ విధంగా అయితే మూమెంట్ ఉంటుంది అన్నమాట. సో చూడండి ఎట్లా మూమెంట్ ఉందో. సో ఒక పక్క అసురులు, ఇంకొక వైపు దేవతలు ఉంటారు. సో రెండు వైపులు అయితే పెట్టలేరు, సో ఇంకో వైపు అయితే పెట్టాల్సి ఉంది. సేమ్ పెద్ద వినాయకునికి కూడా ఇదే విధంగా సేమ్ టు సేమ్ రాబోతుంది. సో ఫినిషింగ్ టచ్ మొత్తం అయిపోయింది. 80% అయితే గణేష్ మొత్తం రెడీ అయిపోయాడు. ఇంకా 20% కలరింగ్ ఉంటుంది, అంతే పెయింటింగ్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా అయితే గణేశుడు ఉంటాడు. సో ప్రతిసారి వీడియో తీస్తున్నా కానీ మిమ్మల్ని అడగతలేను. సో గణేశుడు ఎలా ఉన్నాడు ఈసారి మీకు ఎట్లా అనిపించింది అనేది ఒక్కసారి కింద అయితే కామెంట్ చేయండి. సో ఈ గణేశుని తర్వాత వెనకాల కూడా పెద్ద వినాయకుడు ఉన్నాడు. ఆ గణేశుని కూడా శాంపుల్ అనేది మీకు కొన్ని రోజులు అయితే రాబోతుంది. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే బోర్డు అన్నమాట. ఈ బోర్డులో ఫోన్ నెంబర్లు అవి ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఎవరికైనా చాలామంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్లు కావాలి మాకు అది అనేసి అయితే ఒకసారి చూడండి. ఈ ఫోన్ నెంబర్లకు అయితే మనకు ఏమైనా కావాలంటే మీకు బుకింగ్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలంటే మీకు ఆ ఫోన్ నెంబర్లకు అయితే ఫోన్ చేయండి. సో ఇప్పుడైతే మెయిన్ గేట్ల నుంచి అయితే లోపలికి వెళ్దాం. అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మెయిన్ గేట్ల నుంచి వెళ్దాం. వర్క్ ఏం జరుగుతుంది ఏందనేసి అయితే. సో లోపలికి వెళ్ళి గణేష్లు ఎట్లా కనిపిస్తుంది ఏందనేసి అయితే చూద్దాం. వచ్చేసారు. సో ఇక్కడైతే మీకు ఇక్కడైతే పెద్ద వినాయకునికి అయితే పామ్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, ఇంకా జస్ట్ ఇక డై వర్క్ అయితే జరుగుతుంది, అంటే మన ఫ్యాబ్రిక్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. మొత్తం ఇంకా రెడీ చేస్తున్నారు. సో చూడండి, పెద్ద పెద్ద వినాయకునికి సంబంధించింది అన్నమాట. కనిపిస్తుంది కదా, పెద్ద వినాయకునికి సంబంధించింది పామ్ మొత్తం పెద్ద వినాయకునికి. సో దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక శివుని బొమ్మ అయితే పెద్దది రెడీ అవుతుంది. సో ఈ గణేష్లకు సంబంధించింది కాదు, వేరే దగ్గరికి ఎక్కడికో సంబంధించింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో చిన్న విగ్రహాలు, ఇది కూడా పెద్ద విగ్రహానికి సంబంధించిందే. ఇంకా మొత్తం అయితే రెడీ కాలేదు, చెప్పాను కదా ఇంకా మొత్తం రెడీ కాలేదని. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టారు. సో ఈ సైడ్కి చూసుకుంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అక్కడ సైడ్లకి ఒక 9 విగ్రహాలు అయితే ఉంటాయి. సో ఈ విగ్రహాలన్నీ మొత్తం అచ్చు అయితే మొత్తం దీంతోనైతే రెడీ చేస్తారు అనమాట. ఇక్కడ దీంతోనైతే మొత్తం రెడీ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంతోనే రెడీ చేస్తారు మొత్తం. నేను దీనికి మొత్తం వినాయకుడిని తీసి ఎట్లా రెడీ చేస్తారో ఏంది అనేసి అయితే సపరేట్ వీడియో కూడా పెడతాను. సో ఒక్కసారి అయితే మీకు చెప్పాను కదా మొత్తం పర్వతంలాగా ఉంటుంది, లోపల మొత్తం గుహల్లాగా ఉన్నాయి అనేసి. సో లోపలికి తీసుకుపోయి చూపిస్తాను, ఎట్లా ఉందో చూపిస్తాను మీకైతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విగ్రహాలు మొత్తం ఎట్లా కనిపిస్తున్నాయి, ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు. సో చిన్న విగ్రహాలన్నీ పక్క ఇంకో షెడ్ ఉంటుంది పక్కన, ఆ షెడ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. పెద్ద విగ్రహాలు ఓన్లీ పెద్ద విగ్రహాలు మాత్రమే ఇక్కడ పెడుతున్నారు. సో ఒక్కసారి లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడైతే మట్టి కలుపుతున్నారు చూడండి. సో ఈ నుంచి స్టార్ట్ అన్నమాట. అసలు ఎట్లా అంటే లోపలికి వెళ్తుంటే ఒక పెద్ద గుహ లోపలికి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది ఫీలింగ్, మీకు చూపిస్తే వచ్చేసేయండి. సో చూడండి మొత్తం ఎంత లోపల సందులు ఎంత గల్లీలు ఉన్నాయో మొత్తం. సో చాలా మంది అయితే వర్క్ చేస్తారన్నమాట ఇక్కడ. లేడీస్, పెద్దోళ్ళు అందరూ విలేజ్ల నుంచి వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళు అందరూ. సో చూడండి అసలు ఎంత పెద్ద చెయ్యి ఉంది చూడండి, అసలు వేలే చూడండి అసలు ఎంత పెద్ద ఉంది, ఎంత లావు ఉంది. సో ఇంకోటి భక్తులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ చూడడానికి వస్తారు కదా, కొంచెం చూసి ముట్టుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు వేసి ఉంటారు, పచ్చిగా ఉంటుంది, కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది అన్నమాట. సో వాళ్ళకు కూడా అదే. ఇంకోటి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులు ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏమన్నారు అన్నమాట. ఇక్కడ అయితే చాలా ఫ్రీగా వదిలేస్తారు, చాలా ఫ్రీడంగా వదిలేస్తారు. వాళ్ళు అంత ఫ్రీగా వదిలేసినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి తొండం ఎంత పెద్దగా ఉందో, పైన చూడండి అసలు ఎంత పెద్దగా కనిపిస్తుంది తొండం, బుజ్జ, ఈ కాళ్ళు ఎంతో పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఇంకొకసారి లోపలికి వెళ్ళేసి వద్దాం.
ఇక్కడ కూడా ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి, సేమ్ విగ్రహాలు, సేమ్ మోడల్స్ అన్నమాట. ఇక్కడ నుంచే చాలామంది రామ్నగర్కి తీసుకొని వెళ్తారు, ఇక్కడ శంషాబాద్కి, కుషాయిగూడ పక్కన మనకి మొన్న బెంగళూరు నుంచి బుక్ అయింది, ఒంగోలుకి బుక్ అయింది. మొత్తం ఒకసారి ఫేస్ కూడా చూడండి, సైడ్లో నుంచి ఫేస్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. సో చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇక్కడ కూడా లోపలికి వెళ్దాం. ఏంటంటే డై నుంచి బయటికి తీసిన తర్వాత, అంటే అచ్చు నుంచి బయటికి తీసిన తర్వాత ఫినిషింగ్ చేస్తారు. ఫినిషింగ్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజ్ అవుతుంది, అది మొత్తం ఫినిషింగ్ చేసి ఆ డ్యామేజ్కి కొంచెం మళ్ళీ మీదికి వెళ్ళి పిఓపి పెట్టి ఇట్లా స్మూత్గా చేస్తారు. ఇది ఇంతకుముందే పెట్టారు, కొంచెం పచ్చిగా ఉందన్నమాట. ఒకసారి పై నుంచి కింది వరకు గణేష్ని చూడండి ఎట్లా కనిపిస్తుంది అద్భుతంగా. ఎన్ని గణేష్లు అంటే అసలు ఇక్కడ మొత్తం వినాయక చవితి మొత్తం ఇక్కడే ఉన్నట్లు అయితే అనిపిస్తుంది. ఆ గణేషుని గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మీరు అన్ని వీడియోలలో చూసే ఉంటారు. కొంచెం ఇంకా లోపలికి రా. అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో ఎంతమంది వినాయకులు ఉన్నారు, ఈ వినాయకుల మధ్యలోకి వెళ్ళి ఇట్లా పోతున్నాం అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట నాకైతే. ఇక్కడ కూడా చూసుకుంటే ఇంకో పెద్ద వినాయకుడు మొత్తం ఫినిషింగ్ చేసి అయితే పెట్టి ఇంకా పచ్చిగా ఉంది. ఇంతకుముందే రెడీ చేసారు అనుకుంటా నాకు తెలిసి, కనిపిస్తుంది కదా. ఒక్కసారి త్రిశూలం గురించి మనం చూసుకుందాం. ఇక్కడ త్రిశూలం గురించి చూసుకుంటే ఇక్కడ మొత్తం సింహం వచ్చింది. ఇక్కడ సింహం వచ్చి ఫుల్గా డిజైన్ వచ్చింది చూడండి, ఫుల్గా డిజైన్ వచ్చి మధ్యలో పట్టుకుండు గణేశుడు. మధ్యలో పట్టుకున్న కాడ ఉంగరాలు వచ్చిన వేలికి ఆ త్రిశూలం చూడండి, ఆ త్రిశూలం ఎట్లుంది, ఆ డిజైన్ చూడండి, ఆ అచ్చులు అక్కడ త్రిశూలం మీద ఉన్న అవి మొత్తం బుడపలలా ఉంటాయి కూడా, అవి ఏమంటారు ఏమో అచ్చులు ఇట్లా షార్ప్గా ఎట్లా కనిపిస్తుందో ఏదో కొన్ని సినిమాలలో చూస్తాం చూడండి మనం రియల్గా. అట్లయితే త్రిశూలం కొంచెం వెరైటీగా మస్తు అనిపిస్తుంది అబ్బా త్రిశూలం చూస్తుండే నాకైతే. సో అదేవిధంగా గొడ్డలి చూస్తే మనకి ఇక్కడ చూడండి. సో అక్కడ లాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నా గొడ్డలి. సో ఇక్కడ గొడ్డలి కూడా చూసుకుంటే సూర్యుని బొమ్మ వచ్చింది గొడ్డలి పైన, సూర్యుని బొమ్మ వచ్చింది, ఆ సూర్యుని బొమ్మ వచ్చింది. కింద కూడా చూసుకుంటే సేమ్ ఉంగరాలు. ఇక్కడ కింద చూసుకుంటే మనకి సింహంది ఇట్లా చూసే విధంగా సింహం గుర్తు. వీళ్ళు ఏంటంటే పబ్లిక్కి కనిపించేదే కాదు, సైడ్లకు వెనక కూడా పబ్లిక్కి కనిపించేది కదా. సో అక్కడ కూడా వీళ్ళు దేవతలను అంటే రెడీ చేసి పెట్టి డిజైన్ అనేది. ఇక్కడ చూసుకుంటే ఒక కమలం పువ్వు వచ్చింది, ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఒక ఆవు వచ్చింది అన్నమాట. ముందర మాత్రమే చూస్తారు కదా, వెనకాల మనకు ఎందుకు అనుకోలే, పక్కన కూడా చేసిరు. సో ఇది ఒకవైపు, ఇంకో వైపు ఏమో వచ్చింది కనిపిస్తలేదు. ఇక్కడ అన్ని ఇక్కడనే తిరుగున్నాయి. వేరే గణేష్ని చూపిస్తాను చూసా, ఇంకో వైపు కూడా చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇంకో వైపు ఇక్కడ చేప తాబేలు వచ్చిందన్నమాట. ఒకవైపు ఏమో మనకు ఆవు కమలం పువ్వు, ఇంకో వైపు ఏమో చేప మన తాబేలు వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ ఎవరికి అనిపించదు, ఎందుకంటే ఇదంతా తొడ, ఇదంతా పంచ, ఇదంతా అడ్డం వస్తుంది. సో మనకు ఎందుకులే అన్నట్లు వీళ్ళు వదిలేయకుండా సో అక్కడ కూడా రెడీ చేసారు అన్నమాట. సో ఫైనల్లీ అప్డేట్ ఇది. ఇంకా పైన తిరిగే మూమెంట్ అయితే ఇంకా పెద్ద వినాయకునికి అయితే ఇంకా మొత్తం రెడీ కాలేదన్నమాట. సో చిన్న వినాయకునికి అయితే రెడీ అయిపోయింది, మొత్తం రెడీ చేసి అక్కడ పెట్టిర్రు. మూమెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. దేవతలు అసురులు ఒక్కొక్క వైపు ఉంటారు కదా, ఇంకా మొత్తం అయితే రెడీ కాలేరు వాళ్ళు కూడా. సో ఫైనల్లీ మనకి బాలాపూర్ గణేశుడు కావచ్చు, రామ్నగర్ గణేశుడు కావచ్చు, శంషాబాద్, కుషాయిగూడ, ఒంగోలు, బెంగళూరు, కేరళ, కర్ణాటక, అబ్బాబా ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశం మొత్తంలో లక్ష్మీనారాయణ సింగ్కి సంబంధించిన గణేశుడు సేమ్ ఇదే విధంగా అయితే ఉంటాయన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే చూసిందాడే దిష్టి తగిలేంత అందంగా అయితే గణేశుడు కనిపిస్తారు. సో ఇది లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుకి సంబంధించి అప్డేట్ అనమాట. సో ప్లీజ్ చూసి బయటికి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వినాయక్ అని ఉంటుంది, ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.